ఒక ధనవంతుడికి ఒక కుక్క ఉందంట. ధనవంతుడికి ఏముంది? ఒక కుక్క పిల్లలు పెట్టిందండి. 9 కుక్క పిల్లలు. కుక్క పిల్లలు బాగుంటాయి కదా. ఇప్పుడు అందరూ కుక్క పిల్లలు పెంచుకోవటం ఎక్కువైపోయి. చిన్నప్పుడు కుక్క పిల్లలైనా పంది పిల్లలైనా మన పిల్లలైనా బాగుంటారు. వాళ్ళు పెరిగిన తర్వాత కదా మరి గాడిదని తిట్టేది. ఈ ధనవంతుడు ఈ కుక్క పిల్లని చూసి మురిసిపోయాడంట 3 రోజులు. తర్వాత తోటమాలిని పిలిచాడంట. రంగయ్య ఇట్రా, ఏందయ్య గారు, ఈ చూడరా, ఈ కుక్క పిల్లలు చూడటానికి బాగున్నాయి కానీ కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరవకపోతే పెద్ద కుక్కలు చంపేస్తేరా. ఈ కుక్క పిల్లలన్నీ ఒక గోతం సంచులు వేసుకొని వెళ్ళి మూసి నదిలో పారేసిరారా అన్నాడంట. ఆ తోటమాలి రంగయ్య అన్నాడంట, అయ్యా ఈ ఒక్కరోజు చూద్దాం, ఈరోజు కళ్ళు తెరిసినాయి అంటే సరే, లేకపోతే రేపు వచ్చి మీరు చెప్పినట్టు చేస్తానయ్యా అన్నాడంట. మరుసటి రోజు వచ్చాడు. చూస్తే కళ్ళు తెరవాలి ఆ కుక్క పిల్లలన్నీ. మొత్తం ఒక గోతం సంచులు వేసుకున్నాడు, తీసుకొని పోయాడు, కాలువలో బారేసి వచ్చాడు. యజమాని అడిగాడు, అరే రంగయ్య, కుక్క పిల్లలు బారేసావా? పారేసానయ్యా కానీ అన్నాడంట. కానీ ఏంట్రా, ఏమని చెప్పరా, కానీ ఏందిరా అని అడిగాడంట. అప్పుడు వాడు చెప్పాడంట, అయ్యా పారేసే ముందు కూడా చూశానయ్యా, ఈ కళ్ళు తెరవలేదు, కానీ నీళ్ళలో కొట్టకపోయేటప్పుడు అప్పుడు కళ్ళు తెరిసినాయి అయ్యా అన్నాడంట. నీళ్ళలో కొట్టకపోయేటప్పుడు కళ్ళు తెరిస్తే లాభం లేదు. దేవుడు అవకాశం, ఈ క్రిస్మస్లో దేవుడు అవకాశం ఇస్తున్నాడు యేసు ప్రభుని తెలుసుకోవటానికి. యేసు ప్రభు లోక రక్షకుడు. డోంట్ మిస్ గాడ్. ఈ క్రిస్మస్లో ఆయన మిస్ కావాకండి.